ఇప్పుడు మనతో పాటు అవని వండర్స్ ఎండి కుమార్ గారు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడి అసలు వెంచర్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, అసలు మీరు ఈ రియల్ ఎస్టేట్‌కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నేనొచ్చి దీంట్లో 14 ఇయర్స్ అవుతుందండి. ఓకే. 2011లో స్టార్ట్ చేశాం. ఓకే. యాక్చువల్‌గా నేను 5 ఇయర్స్ నుంచి ఓన్ వెంచర్ స్టార్ట్ చేశానండి 2020. ఓకే. సార్, ఇప్పుడు లేటెస్ట్‌గా జరుగుతున్న వెంచర్స్ ఏంటి? ఒకసారి దాని అప్డేట్స్ కూడా మాకోసం చెప్తారా సార్? ఇప్పుడు మనది అవతార్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 నడుస్తుందండి. ప్రెజెంట్లీ రన్నింగ్లో ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశాము. ఓకే. మనం వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రెజెంట్లీ దీంట్లో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనంగానే చాలా పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ సో, అంత పెద్ద పెద్ద బ్రాండ్స్ కాకుండా మీ దగ్గర తీసుకోవాలి అనంటే ఎందుకు మీ దగ్గరనే తీసుకోవాలి? ఎస్, ప్రెజెంట్లీ బయట వెంచర్స్ చేసి వదిలి వెళ్ళిపోతారు. అవును సార్. ఓకే, మన దగ్గర ఏంటంటే మనం సెక్యూరిటీ ఇస్తున్నాం ఫస్ట్ పాయింట్. ఓకే, సెక్యూరిటీతో పాటు మనం వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే. ఓకే, ఈ వీకెండ్ హోమ్స్లో ప్రజెంట్లీ మనం మన వెంచర్లో అవతార్ ఫేజ్ 2లో మనము వీకెండ్ హోమ్స్ అండ్ ఎమ్యూనిటీస్ చాలా ఇస్తున్నాం. వీకెండ్ హోమ్స్తో పాటు స్విమ్మింగ్ పూల్ అండ్ రైన్ డ్యాన్స్, ఓపెన్ థియేటర్ అండ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ అండ్ బీచ్ వాలీబాల్, ఓకే, టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఓకే. ఓకే, దాంతోపాటు మనం ఫుడ్ కోర్ట్ ఇస్తున్నాం. ఓకే. ఓకే, ఇవి మనం డెవలప్మెంట్స్ ఇస్తున్నాం ప్రజెంట్లీ. ప్లస్ దాంతోపాటు మన ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటాడు, 24/7 సెక్యూరిటీ. ఓకే. దానికి మించి చుట్టుపక్కల సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం. ఓకే. ఓకే, దానికి మించి ఇంకేంటి, సీసీ కెమెరాస్. ఓకే. ఓకే, సీసీ కెమెరాస్ కూడా మనం ప్రెజెంట్లీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సరే, ఇప్పుడు యాదాద్రి ఆలేరు దగ్గరనే తీసుకోవాలి అని అంటున్నారు. సో, అక్కడ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటారు సార్? ఎస్, మన సరౌండ్లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఓకే. మన దగ్గరలో జీడికల్ రామాలయం అండ్ కల్లెం టెక్స్టైల్ పార్క్, దాంతోపాటు మన దేశంలో మొట్టమొదటి గీతాస్తూపం ఉంది ప్రెజెంట్లీ. ఓకే. గీతాస్తూపం అంటే మీకు ఐడియా ఉందా? గీతాస్తూపం ఐడియా. భగవద్గీత తెలుసు కదండి. ఒక భగవద్గీత అనేది ఒక స్తూపం ఉంది ప్రెజెంట్లీ అక్కడ. ఓకే, మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, దాంతోపాటు కొలనపాక మనది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్లస్ సోమేశ్వర ఆలయము మనకి యాదాద్రి నుంచి మనకి 15 to 20 మినిట్స్ జర్నీ. ఓకే, ఇవన్నీ సరౌండ్లో ఉంటాయి. మన అటు పోతే జనగం మనకి 15 km, ఇటు యాదాద్రి 15 km, ఇటు అన్ని సౌలభ్యంతో ఉంటాయి మన దగ్గర. ఓకే, దాంతోపాటు మన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే మన దగ్గర అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నాం ప్రజెంట్లీ. ఓకే, చాలామంది డెవలప్మెంట్ చేస్తారు యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని వరకే చేస్తారు. ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే అంతకు మించి. ఓకే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏమైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర అవే ఉంటాయి. ఓకే, ప్లస్ అన్ని వెంచర్స్లో డిప్రిషియేషన్ ఉంటుంది, మన దాంట్లో అప్రిషియేషన్ ఉంటుంది. అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అని అంటే మనం ప్రతి ఒక్క ప్లాట్లో మనం ప్లాట్ పక్కన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రజెంట్లీ. మన సైట్లో దగ్గర 30 to 40 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 30 to 40 హౌసెస్. ఓకే, ఈ హౌసెస్ ఏంటంటే 500 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు. సో, ఇప్పుడు మీరేమో ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. సో, ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? సో, అసలు ఏంటి రియల్ ఎస్టేట్ ప్రజెంట్ ఎలా ఉంది పరిస్థితి? రైట్ టైం అండి, యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రైట్ టైం. ఓకే, నేనైతే ఇప్పుడు రైట్ టైంలో కొందామని ప్లాన్ చేస్తాను. ఇంకా మనకి ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, మినిమం మన హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ దాటిపోయినాం ఆల్రెడీ. ఏది మన రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా వరకు 150, 100, 180 కిలోమీటర్స్ దాటిపోయినాయి ప్రెజెంట్లీ చాలా వరకు. ఓకే, మనమైతే 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అదే ఓఆర్ఆర్ నుంచి అయితే 52 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మన సైట్కి. ఓకే, చాలా మంచి ప్లేస్లో ఉన్నాం ప్రెజెంట్లీ. దాని పక్కనే మనకి దగ్గర ఇప్పుడు ఒక 30 acres వరకు మనం పర్చేస్ చేసి పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫేజ్లో అవతార్ 3 ఫేజ్లో మనము 9 acres రిలీజ్ చేయబోతున్నాం తొందరలో, కమింగ్ సూన్. ఓకే, ఈ March 9th మనం ఓపెన్ చేయబోతున్నాం. ఏది మోడల్ హౌస్ అండ్ ఫుడ్ కోర్ట్
అండ్ రైన్ డ్యాన్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ప్లస్ ఆల్రెడీ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాం, అది కూడా ఓపెనింగ్ అదే రోజు మార్చి 9th రోజు ఓపెనింగ్ చేయబోతున్నాం. ఓకే సార్. సో రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది ఏదో ఒక హోప్ తోటి సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. దట్టు మళ్ళీ హైదరాబాద్లో అంటే చాలా హోప్స్ ఉంటాయి. సో హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటారు సార్? నాకుండే అవగాహనతో చెప్తున్నానండి. ప్రజెంట్లీ హైదరాబాద్కు మించింది డెవలప్మెంట్స్లో ప్రజెంట్లీ ఇండియాలో ఎక్కడా లేదండి. ఓకే. ఎందుకంటే గ్రోత్ సిటీ ఇది. ఓకే, చాలా వరకు చూడండి, ఇప్పుడు మనం బెంగళూరు వెళ్ళి కొనలేం, బెంగళూరులో స్క్వేర్ ఫీట్లో ఉన్నాం ప్రజెంట్లీ. ఇప్పుడు ఆంధ్రాలో వెళ్ళి కొనలేం, ఆంధ్రాలో ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, అక్కడికి వచ్చి ఆగిపోయింది, ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది రేట్స్. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఆంధ్ర చూసుకున్న ఎగ్జాంపుల్, ఆంధ్రాలో ఎక్కడ చూసినా పండే పొలాలు ఎక్కువ. ఓకే, మనకేంటంటే మీరు హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్ వెళ్ళండి, ఎక్కడ కూడా మనకి బీడు భూములు అనేవి దొరుకుతాయి. బీడు అంటే ఏంది, చిలకలు లాంటివి, మన తెలంగాణలో చిలకలు అంటారు. ఓకే, అట్లాంటివి. ప్లస్ దాంతోపాటు సేఫెస్ట్ ప్లేస్ ఇండియాలో. ఓకే, సేఫెస్ట్ ప్లేసు, దాంతోపాటు మనకి ల్యాండ్స్ అనేవి విపరీతంగా దొరికే ప్లేస్. ఓకే, ఇండియాలో మొత్తం మన దగ్గర కొనేదానికి ఆస్కారం ఉంది, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫర్ డే రెగ్యులర్గా హైదరాబాద్కి వచ్చే పబ్లిక్ 10,000 to 15,000 ఉంటారు పర్ డే. బయట నుంచి వచ్చే స్టేట్స్ వాళ్ళు మన హైదరాబాద్కి వచ్చే వాళ్ళు చాలా పబ్లిక్ పెరుగుతూ ఉన్నారు. ఓకే, నేను 96లో వచ్చినప్పుడు హైదరాబాద్ చూసిన, ఇప్పుడు నాకు 2025 చూసా. ఇప్పుడు 2025 ఎలా ఉంది, 96 ఎలా ఉంది? ఓకే, ఎంత వేరియేషన్ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ 2020 బిలో అంటే ముందు, బిఫోర్ 2020 బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ 2020 ఎలా ఉంది రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా పెరిగింది. ప్లస్ 2014 తర్వాత ఇంకా బాగా పెరిగింది. ఓకే, మన తెలంగాణ రావడం, తెలంగాణతో పాటు మంచి వాల్యూస్ పెరగడం. ఓకే, మీరు చూడండి, నేను 2009లో తెలంగాణ మూమెంట్లో December 9th రోజు 11th రోజు నేను యాక్చువల్గా ప్లాట్ కొన్నా ఒకటి గట్కేసర్లో. ప్రజెంట్లీ దాని వాల్యూ అప్పుడు నేను తీసుకుంది 1300 ఫర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు దాని వాల్యూ 40,000 అయింది. ఎస్, 40,000 ఫర్ స్క్వేర్ యార్డ్. ఓకే, జస్ట్ 15 ఇయర్స్ ఓన్లీ. 15 ఇయర్స్లో 40,000 అంటే మనం తీసుకుంది ఎంత, 1,300 ఎక్కడ, 40,000 ఎక్కడ, అవునా కాదా? అంటే డెవలప్ అయిందా కాలేదా? నేను 2006లో నేను ఆంధ్రాలో ఒక దగ్గర పర్చేజ్ చేశా, 3.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశా. అది 3.5 lakhs చేసి నేను ఒక 1 acre కొన్నా, 25 lakhs ఉంది ఎకరం. 2006 ఎక్కడ, 25 అంటే 21 years, అవునా? మరి ఇక్కడ కొన్న ప్లాట్ ఇక్కడ 3 lakhs పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేశా, అక్కడ 3.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశా. దానికి దీనికి ఎంత, 3 years 4 years వేరియేషన్. ఓకే, ఏది డెవలప్మెంట్ అయింది? డెవలప్ అయిందా? నేను ఎక్కడ ప్రాంతాలను నేను కించపరచట్లా, ఎక్కడ డెవలప్మెంట్ ఉందో, ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్తున్నా. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ అంటారు. సో ఒక 1 week 10 days, సో ఇన్వెస్ట్ చేసిన 10 daysకే కొంతమంది ఏడుస్తుంటారు, అసలు డబ్బులు పెట్టాము బట్ ఏం జరగలేదు మాకు అనేసి అంటారు. సో ఇక్కడ తీసుకుంటే, సో ఇప్పుడు అవని వండర్స్లో తీసుకుంటే, సో ఏంటి ప్రూఫ్ ఏంటి, ఏం ఫ్రాడ్ జరగదన్న ప్రూఫ్ ఏంటి సార్? ఎస్, మనం ఏమి ఇస్తున్నామంటే మన దగ్గర 1 lakh రూపాయలు కట్టంగానే, అడ్వాన్స్ కట్టంగానే మనం ఒక అగ్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, ప్లస్ దానికి ముందు మనకు డిటిసిపి అప్రూవల్ విత్ రెరా. ఓకే, డిటిసిపి నామ్స్ ప్రకారంగా మినిమం 2 yearsలో మనం డెవలప్ చేయకపోతే మనకి పెనాల్టీ వేస్తారు డిటిసిపి వాళ్ళు. దాంతోపాటు మనకి రెరా చట్టం ఉంది కదా, ఆల్రెడీ మీకు తెలుసు కదా, రెరా వాళ్ళు కూడా మనకి పెనాల్టీ వేస్తారు. ఓకే, ఈ రెండు మనకి ప్రెజెంట్లీ అయితే ఉన్నాయి. మనం వితిన్ 2 yearsలో కంప్లీట్ చేయగలగాలి డెవలప్మెంట్స్ అనేది. చాలామంది చేస్తున్నారు, చేయలేకపోతున్నారు. కానీ మనం ఏంటంటే వితిన్ 6 monthsలో కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నాం. 8 months వరకు మనం టోటల్గా మార్ట్గేజ్ రిలీజ్ చేయగలిగే కంపెనీ మనది. ఓకే, వితిన్ 8 monthsలో. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ వచ్చేసి ఎంత ప్రైస్ పడుతుంది సార్? మనకి 1 year మినిమం పడుతుందండి. 1 year మినిమం 1.2 ప్రెసెంట్లీ మనం కొన్ని పర్చేజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఎకరం మేము 30 acres ఆల్రెడీ తీసుకున్నాం. 1.2 మనకు పడింది. ఓకే, అటు ఇటుగా. సార్ ఇప్పుడు స్క్వేర్ యార్డ్ చూసుకుంటే ఎంత రేట్ పడుతుంది సార్? మరి
మన దగ్గర ప్రెసెంట్లీ 8,500 అమ్ముతున్నాం. ఓకే మనది మార్చి 9th ఓపెన్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ నడుస్తుంది. ఓకే లాంచింగ్ ఆఫర్కి 8,000 పెట్టాం మనం ప్రెసెంట్లీ. ఓకే ఇప్పుడు రన్నింగ్ నడుస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు, రియల్ గానే ఉన్నాయా సార్ మరి? మీరు మార్చి 9th రోజు రండి, అప్పుడు చూపిస్తాను మీకు. Okay. రియల్ గా మీరు అసలు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, మేము ఇప్పుడు చెప్పినాం అనుకోండి, వీళ్ళు వీడియోల కోసం చేసుకుంటున్నారు అనుకుంటారు చాలా మంది. మేము చేయట్లా, చేసి చూపిస్తున్నాం. ఓకే సో మార్చ్ 9th కి మేము వస్తే చూపిస్తారు, లైవ్ లో చూపిస్తారు. ఓకే డెఫినెట్ గా మార్చ్ 9th కి వచ్చేస్తాం వెంచర్స్ కి. సో విన్నారు కదా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో. సో బెస్ట్ ఆప్షన్స్ కదండి. సో ఎందుకు మరి మిస్ చేసుకోవడం? చాలా మంది సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి, సో ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటారు. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇన్ కేస్ చాలా మంది హైదరాబాద్ కి దూరంగా ఉంది కదా అనుకుంటారు, బట్ కొంచెం దూరమైనా కానీ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి సో అస్సలు టెన్షన్ పడకుండా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, సో మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్ వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు. 1 lakh పే చేస్తేనే సో మనకి లోన్ వస్తుంది బ్యాంక్ నుంచి. సో ఈజీగా కూడా మనం తీసుకోవచ్చు అండి. సో మరి లేట్ ఎందుకు? అవని వండర్స్ని ఒకసారి విజిట్ చేయండి. సో డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.